హలో అండి. నాని స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట. అందుకోసమే రోడ్లోకైతే వచ్చానండి. ఇంకా వ్యాన్ అయితే దిగేసాడు. తీసుకొని ఇంటికైతే వెళ్తూ ఉన్నాననమాట. ఇంతకుముందు ఉన్న ఇళ్ళ కన్నా కొద్దిగా దూరం అనమాట వ్యాన్ రావడం కోసం. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ బ్రేక్స్ అలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. వచ్చి వెళ్ళేసరికి ప్రేయర్ అయిపోయి ఫస్ట్ పీరియడ్ సగం అయిపోతుందనమాట. అంత టైం అయిపోతుంది. అందుకోసమే వద్దని చెప్పి మేము అక్కడికే తీసుకెళ్ళైతే వదులుతూ ఉన్నాననమాట. ఇంక వస్తుంటే చెప్పు అయితే తెగిపోయిందండి. ఇంక నాకు అదే నామోషీగా ఉండింది. అయినా అలాగే అడ్జస్ట్ చేసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంట్లో పచ్చడి అన్నం చేశానండి. అందులోకి నెయ్యి కావాలంట. నెయ్యి వేడి చేయలేదండి. వేడి చేసే వరకు ఉండరా కాసేపు అంటే అస్సలు ఉండడం లేదు. వెంటనే పెట్టు అని చెప్తే ఇంక సరే అని అలా కలిపి పెడుతూ ఉన్నానండి. నిజంగా మా బాబుకి చాలా బాగా నచ్చింది. నాని అన్ని రకాలు తింటాడండి. పచ్చడైనా తింటాడు, బిర్యానీ అయినా తింటాడనమాట. ఏది పెట్టినా సరే కడుపు నిండా తింటాడనమాట. నేను అలా అలవాటు చేశానండి. ఏదైనా కూడా తినాలి అనే ఉద్దేశంతో. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే సింక్ అనేది ఇంకా ఫిట్ చేయలేదండి. అలాగే తీసి పెట్టారు. ట్యాప్ అంతా పెట్టారు కానీ సింక్ ఫిట్ చేయలేదనమాట. అందుకోసం ఫుల్ ఎండగా ఉందండి. టైం అయితే 10:30 అవుతుంది అంతే అనమాట. ఇంక ఫుల్ ఎండగా ఉంటే ఇంకా ఇలా గొడుగు పెట్టుకొని నేను బట్టలన్నీ కూడా నానబెట్టేశాను. ఆ తర్వాత గిన్నెలు ఉంటే కొన్ని అన్నీ కడుగుదామని చెప్పి కూర్చున్నాను అనమాట. ఎన్నున్నాయో చూడండి. 2 డేస్ అండి. 2 డేస్ నుంచి అసలు పట్టించుకోలేదు కాబట్టి ఎప్పుడు ఎక్కడండి ఎండలో కూర్చొని కడగలేము కదా! అందుకోసం 2 రోజులు అక్కడ పెట్టేశాననమాట. 2 రోజులు అంటే 1 డే 1 నైట్ అవన్నమాట. ఆ తర్వాత గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంకా వాష్‌రూమ్ క్లీనింగ్‌కి అయితే వచ్చానండి. ఎప్పుడైనా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉండే పని ఏంటంటే బాత్రూమ్ క్లీన్ చేయడం అండి. అసలు చాలా గలీజ్‌గా పెట్టేశారు. దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ వరకు కడిగినట్టు లేదు వీరు. అంత డర్టీగా ఉందండి. యాసిడ్ మొత్తం పోసాననమాట లోపలైతే ఒక బాటిలు. అయినా కూడా నా వల్ల కాలేదు. రుద్ది కడుగుతున్నా సరే దగ్గొచ్చేస్తుంది. సో, అస్సలు ఊపిరాడడం లేదనమాట. అంత కష్టంగా ఉంది. ఇంకా టవల్ అయితే కట్టుకున్నానండి మొహానికి. కట్టుకొని ఇంక అప్పటికి కూడా దగ్గొస్తూనే ఉందనమాట. మొత్తం రుద్ది కడుగుతున్నాను. యాసిడ్ పోసినా సరే ఏవైతే ఉంటాయో ఉప్పు కర్రలు అంటారు చూసారా? అవి అస్సలు పోలేదనమాట. నా వల్ల సాధ్యమైనంత వరకు కడిగి బయటకైతే వచ్చేసాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.